సరే వైసీపీ వాళ్ళు ఇప్పుడు పోసాని అరెస్ట్ తర్వాత సజ్జలు ఉన్నారు, లేదంటే సజ్జల భార్గవనికి చాలా మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు గతంలో కూడా వైసీపీ వాళ్ళ మీద, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద, ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా బూతులు తిట్టారని చెప్పేసి కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కేసులు పెడతానికి వెళ్తుంటే పోలీసులు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదంటే, కనీసం వాటిని కన్సిడరేషన్ కూడా చేయట్లేదంట. అంటే ఏంటి, పార్టీలకు సంబంధించి చేంజ్ ఓవర్స్ కనిపిస్తున్నాయి అనుకోవాలా? అవి గవర్నమెంట్ అండర్లో పోలీస్ వ్యవస్థని దిగ్బంధించి వాళ్ళతో పనులు అవ్వట్లేదని వాళ్ళని ఆడిపోసుకుంటే నేనైతే దానికి సిద్ధంగా లేనండి. పోలీసుని తప్పది, పోలీసులు అనడానికి లేదు. వాళ్ళు ఏమంటారు ప్రభుత్వం ఏం చెప్తే ఏదో స్టేషన్ నుంచి ఆయన పోసాన్ని ఎత్తుకుని వెళ్ళారు, ఆ స్టేషన్కి దానికి సంబంధం లేదు, ఆయన ఏదో వేరే స్టేషన్లో సరెండర్ చేశారు. ఏం చేస్తారు దానికి చెప్పండి? అది ఏం చేస్తారంటే ఏముంది, మీరు ఇప్పుడు దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ప్రభుత్వం మారుతుంది. ఇప్పుడు మొన్న సునీల్ మీద ఆయన ఏదో వెయిట్ వేశారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆయన వైసీపీకి సంబంధించిన మనిషి కాబట్టి వేశారని చెప్పేసి అలిగేషన్స్ వాళ్ళకే వాళ్ళ మీద కదా. మీరు ఆ తపేల ఛానల్ నమ్ముకుంటే చాలా కష్టం. దిక్కుమాల పేపర్లు ఇక్కడ పొన్నవోళ్ళు మాట్లాడిన దానికి కేసుకి సంబంధించింది ఒకసారి జాగ్రత్త చూడండి, ఎఫ్ఐఆర్ కాపీ. ఏముంది, నంది అవార్డులు అవహేళన చేసేయడం లోపటెడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని పెట్టి తిడితే ఎవరికి నూరుకుంటారా అని చెప్పి డిబేట్లు పెడుతున్నారు. ఆ మనాదిలో మనోరేమో తిన్నంగా ఉండకుండా ఈ రాజా అయిపోయి ఇంకా నెక్స్ట్ ఆ రాజా ఉన్నాడో దువ్వడ మీద పడ్డాడు. ఇవి జనాలకి ఎలా ఉంటున్నాయంటే డిబేటబుల్ టాపిక్స్లో అసలు కన్నా కొసర విషయాలు ఎక్కువ చర్చనీయాంశం ఉన్నాయి. అదే పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసు ఏంటి, నంది అవార్డుల మీద 2017, అది ఎవరు గవర్నమెంట్? చంద్రబాబు గారు. మరి ఆ 17 నుంచి 19 దాకా ఏడు చేశారండి. 19 సంవత్సరం అంటే ఎలక్షన్ ఎక్కువ, 18 సంవత్సరం అప్పుడు మనోబాలు ఏమి అలా ఎత్తి లోపట వేయాలి కదా. అప్పుడు అది అనూహ్యంగా సంబంధం లేని విషయాల కన్నా అసలు విషయాల కన్నా అసలు ఇప్పుడు ఈ కేసు డెన్సిటీ ఏంటి, దీనికి పూర్వపరాలు ఏంటి, ఇదే అని మాట్లాడితే బాగుంటుంది. అది తప్ప పోసాని కృష్ణమురళి అలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి పిల్లల గురించి మాట్లాడడం తప్ప అంటే తప్పనే చెప్పాల్సి వస్తుంది. నేను నాలుగు తప్పని చెప్పడం వల్ల నిజంగా పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసు తప్పని మాట్లాడవలసి వస్తుంది. ఆయన మీద కేసు రైటే పెట్టడం మంచిది అన్నట్టుగా అర్థం వస్తుంది మీకు ప్రజలకి. అంటే ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. అది కాదు కదా కేసు. ఇప్పుడు ముఖ్యదంటే ఇలా చెప్తున్నారు అనుకోండి, అరే బాబు ముఖ్యదని చూపిస్తే ఎవడు బాధపడం. ఇప్పుడు ఎవడు వల్లభనేని వంశీ మీద పెట్టిన కేసులన్నీ అది చేసిన పనులన్నీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పరంగా మనం ఎత్తుకున్నప్పుడే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు, గుండు గీసి కూర్చోబెట్టారు ఇంట్లో. ఇప్పుడు ఈ అభియోగాలన్నీ తెలుగుదేశం ఆయనలో చేశారంటే వీళ్ళ గవర్నమెంట్ లేట్ చేసినట్టు. ఇప్పుడు 14 నుంచి 19 వీళ్ళ గవర్నమెంట్ కదా, ఎక్కడ బిడ్డరు అండి. అందులో ఏమని వేస్ట్ చేస్తారు మీరు? ఏమని విశ్లేషణ సెన్స్ వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి పరిపాలన కేసులు ఇదే అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వస్తే వీళ్ళ మీద, వీళ్ళు వస్తే వాళ్ళ మీద, ఇది ఏంటి కన్సిస్టెన్సీ? దాన్ని చేయాల్సిన దానికంటే ఒక సొల్యూషన్ ఉండాలి కదా. ఏమీ సొల్యూషన్ లేదు, అది అవ్వదు. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే ఆ కేసు కాకుండా వేరే కేసు ఎడితే ఎవడేటి చేయగలుగుతాడు? ఆయనకి బెయిల్ ఇచ్చి 17 కేసులు పెట్టారంట ఇప్పుడు ఆయన మీద. సరే, కంక్లూడ్ చేస్తూ తెలంగాణలో టీడీపీ పార్టీ మళ్ళీ పునర్వైభవం చాటుకుంటుందనేటువంటి చర్చ జరుగుతుంది. ఎలాగైతే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నడుస్తుందో ఇక్కడ కూడా అలా ఒక కూటమిని ఏర్పాటు చేసి రేపు రాబోయే ఎన్నికల కోసం సన్నద్ధం చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి చాలామంది ఇప్పుడు తీన్మార్మల్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది వస్తారని చెప్పేసి కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాంటిది ఏమైనా స్కోప్ ఉంటుందా మళ్ళీ ఇక్కడ టీడీపీ ఏమైనా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందా? తీన్మార్మల్ ఎలక్షన్ గెలిచింది ఒకసారి ఆ కౌంటింగ్ రోజు కనుక్కుంటే తీన్మార్మల్కి హార్ట్ అటాక్ వచ్చిందో లేదో ఒకసారి కనుక్కోండి. పీకి 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 పాకం పడితే లాస్ట్కి ముక్కుతో మూలుతో బయటకు వచ్చాడు. ఆయన ఎలా అయినా గెలిచాడు కదా చెప్తుంది అది. ఇప్పుడు ఉదాహరణకి అదే తెలుగుదేశం అంటే ఏడ ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంది, ఎంత వచ్చింది, ఈ ఎలక్షన్స్లో అన్నింటిలో నిలబడి ఎన్ని పర్సంటేజ్లు తెచ్చుకున్నారు. గతంలో 2019 ఎలక్షన్ ఇంకా 18లో ఆ ఇద్దరైనా గెలిచి కనీసం పార్టీకి వైభవమైన సంతరించుకునే కార్యక్రమం ఉంది. కానీ అది కూడా ఈసారి ఎలక్షనే కాడి వదిలేస్తే కొన్ని కూటమి మీరు అన్నట్టు చెప్పి కోకటిపల్లి జనసేన నిలబడితే ఏడు చేశారు, మడతకాజ ఇచ్చారు వాళ్ళకి. బీజేపీ మాకేటి సంబంధం లేదని జనసేన విషయం చెప్తుంది ఇక్కడ క్లియర్గా. ఇక్కడ బీజేపీ మీరు ఏ కూటమి కడతారు, మళ్ళీ కాంగ్రెస్ తో కలుస్తారు ఇక్కడ కొంపతీసి రేవంత్ రెడ్డి ఉన్నాడని. ఏవో రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవే సార్ అన్నీ ఉన్నప్పుడు కొంచెం ఇక్కడ హైదరాబాద్ అంటే సెటిలర్స్ ఓట్లు ఎక్కువే కదా. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, కోకటిపల్లి సెటిలర్స్, కోకటిపల్లి, ఎల్బీ నగర్ ఇవన్నీ వీళ్ళు ఏమైనా గెలిచారా కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ? ఉదాహరణకి వీళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం అంటే ఏదైనా మీరు చెప్పిన ఈక్వేషన్స్ నేను ఒప్పుకుంటా. బీజేపీ కూడా నాకు జనసేన అక్కర్లేదు బాబు, ఇక్కడ తెలుగుదేశం అంతకన్నా వద్దు అంటాడు. అదే కదా లాస్ట్ ఎలక్షన్, మర్చిపోయారా? అదే లాస్ట్లే. మరి ఇంకేంది రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఉండే కదా బేస్మెంట్ ఉంది కదా తెలంగాణకి సంబంధించి, మళ్ళీ ఏం బేస్ ఉందని అడుగుతున్నా. బేస్మెంట్ ఉంది, ఎవరు ఉన్నారండి పనికి వచ్చినాడు? ఇద్దరు పేర్లు చెప్పండి. అరవింద్ గౌడ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు నమ్మడు, డైరెక్ట్ చెప్తున్నాను నేను. ఇంకెవరు ఉన్నారు?
ఆయన టైంలో ఉన్న పెద్ద ఆయన రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా వెళ్ళిపోయాడు బయటికి. కొత్త వ్యక్తులను తీసుకొస్తారేమో సార్ ఇప్పుడు మాకు తెలియని కొత్త వ్యక్తులు. ఇప్పుడు లోకేష్ కదా వచ్చింది. లోకేష్ ఆయన మీరే చెప్పారు కదా మొన్న దుబాయ్ వెళ్ళి ఏం చేశారంటే ఇక్కడ తెలంగాణలో నిర్మాణం చేయడం కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి. నేను తెలంగాణ నిర్మాణం గురించి నేనేం చెప్పలే. అక్కడ ఖనిజాలు ఖనిజ సంపద మీద ఒక చర్చ, నెక్స్ట్ క్రికెట్ గ్రౌండ్ మీద ఇంకొక చర్చ, విజయసాయి రెడ్డి వ్యవహారం మీద క్లారిటీ కోసం, అంతకని ఇంకేం లేదు అక్కడ. అయితే ఇక్కడ ఏం జరగదంటారు తెలంగాణకి సంబంధించి? ఏడంతా ఒడియా లేపరం ఇక్కడ ఏం లేదు సార్, చాలా కష్టం. ఏపీ సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రాంతీయ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుందండి. ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఇక్కడ నిలబడితే మీరు చెప్పండి, అప్పుడు డిబేట్ టాపిక్ వేరేగా ఉంటుంది. ఎందుకు అంటే ఆయన చుట్టూ ఇక్కడ తెలంగాణకి ఒరిజినల్గా తెలుగుదేశంకి ఉన్న సామర్థ్యం చాలా ఎక్కువ. అతిరథ మహారందరూ అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు కేసీఆర్ గారు బయటికి వెళ్ళడమే పెద్ద డ్యామేజ్ అండి తెలుగుదేశానికి. బ్యాక్ అండ్ మొత్తం ఇలా ఆపివాడైనా ఈ జన్మభూమి కమిటీలు ఇవన్నీ ఆయన దిశానిర్దేశమే సార్. ఐడియాలజీ, ఒరిజినల్ ఐడియాలజీ ఆఫ్ తెలుగుదేశాన్ని ప్రజల్లోకి అణువణువులోకి తీసుకెళ్లడంలో ఆయనకున్నంత సక్సెస్ నేరేషన్ ఇంకెవరికి లేదు. అలాంటి వాళ్ళు ఇంక తర్వాత తయారు కాలేదు. ఒకప్పుడు పయ్యావుల కేశవ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ధూళిపాల నరేంద్ర ఇలాంటి వాళ్ళు టీవీ డిబేట్లలో వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు అధికార ప్రతినిధులుగా కూర్చుంటే వాళ్ళ గలమే వేరు, ఆ సబ్జెక్ట్ ఇన్ డెప్త్కి వెళ్ళి మనకి ఇచ్చే నాలెడ్జ్తో చచ్చిపోయారు అవతల వాళ్ళు మాట్లాడడానికి. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? సో తెలంగాణకైతే ఆ స్కోప్ లేదు. ఇంకేది ఏది చూసినా కూడా ఏపీకి సంబంధించి చూసుకోవాలి అంతే. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.